విక్రమార్క వెల్లడి. ఎంజీఎంలో ఘనంగా మహిళలు 200 కోట్ల ప్రయాణ వేడుకలు. ఇక 200 కోట్లకు దాటినటువంటి ప్రయాణాలు. ఇప్పటికీ మహిళలంతా కూడా 200 కోట్ల మంది ప్రయాణించినటువంటి మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఎంతో ఉపయోగపడ్డది అని, ఆర్టీసీ బలోపేతానికి ఇది కూడా ఎంతో ఉపయోగపడ్డదని డిప్యూటీ సీఎం చెప్తున్నట్టు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకానికి సంబంధించి 0 టికెట్లు మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంస్థకు చెల్లిస్తుందన్నారు. బుధవారం ఎంజీఎంస్లో నిర్వహించినటువంటి మహాలక్ష్మి మహిళలకు 200 కోట్ల ప్రయాణ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అంశాన్ని ప్రధానంగా చూడొచ్చు. స్థానిక సమస్యలకు పరిష్కారంతో రండి, లేదంటే పిటిషన్ను డిస్మిస్ చేస్తాం. నీట్ యూజీ విద్యార్థుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సిఐజీ జస్టిస్ గవాయ్ హెచ్చరిక. తల్లిదండ్రుల కోణంలోనూ చూడాలని సర్కార్కు హితవు. ఇక నీటి యూజీ విద్యార్థులకు స్థానిక సమస్యల ప్రభుత్వమే పరిష్కార మార్గాలను చూపాలని, లేదంటే పిటిషన్ను డిస్మిస్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి ముఖ్యమైనటువంటి వార్తను చూడొచ్చు. ఇక కరువు తీరా వాన. రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు. ఇక వర్షాలు అంటూ ఎదురు చూసినటువంటి తెలంగాణ ప్రజలకి కరువు తీరా వర్షాలు అయితే పరుస్తూ ఉన్నాయి. గత 2 రోజులుగా